హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ చేయాలన్నా బీటెక్ చేయాలన్నా కన్ఫ్యూజ్డ్ అయితే ఉంటున్నారు. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిగ్రీ అయితే 3 years ఉంటుంది, బీటెక్ వచ్చేసి 4 years ఉంటుంది. చాలా వరకు చూసుకుంటే డిగ్రీ కంటే బీటెక్ చాలా కష్టం. ఎందుకంటే బీటెక్లో ఉన్నటువంటి సిలబస్, ఆపర్చునిటీస్, గ్రోత్ మరియు కోడింగ్, టెక్నికల్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇలాంటివన్నీ చాలా నేర్పిస్తారు. కానీ డిగ్రీలో మాత్రం ఇలాంటివి నేర్పించరు. మరియు ఫైనాన్షియల్ పరంగా చూస్తే బీటెక్లో మాత్రం చాలా డబ్బులు అనేది ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే ల్యాబ్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు మరియు లైబ్రరీ ఫీజు, డొనేషన్స్ అని చాలా ఇలాంటివి అయితే డిగ్రీలో చూసుకుంటే ఇలాంటివి అయితే చాలా తక్కువ. చాలామంది డిగ్రీని చీప్గా చూస్తుంటారు, కానీ బీటెక్ అంటే ఏదో హై లెవెల్ స్టడీ అని అనుకుంటారు. ఇది చాలా వరకు తప్పండి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు కూడా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. బీటెక్లో స్టడీ చూసుకుంటే 4 years మన కంపెనీకి కావాల్సిన స్కిల్స్ కానీ, సబ్జెక్ట్ కావాల్సిన ప్రతిదీ నేర్పిస్తారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకు నచ్చినట్టయితే మిమ్మల్ని కంపెనీ అనేది హైర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, మా అన్న బీటెక్ చదివాడు, మా అక్క బీటెక్ చదివాడని ప్రతి ఒక్కరు అలాగే గుడ్డి సాటుగా కాలేజీలు అనేది జాయిన్ అవుతుంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో రాని చదువుతూ బ్యాక్లాగ్స్ పడుతూ, అర్థం కాక టైం వేస్ట్ చేసుకుంటూ, మనీ వేస్ట్ చేసుకుంటూ చాలామంది అయితే ఇలా ఉంటారు. అట్లా అని చాలామంది కాదు, బీటెక్లో కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బీటెక్లో ఉన్నటువంటి చదువుతున్న స్టూడెంట్స్ కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటూ, స్కిల్స్ని, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ, ఇంటర్న్షిప్ చేస్తూ జాబ్ కొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డిగ్రీలో చూస్తే ఒక స్టూడెంట్ బాగా చదివితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీటెక్లో మాత్రం అలా ఉండదు. నువ్వు ఎంత చదివినా యావరేజ్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కరెక్షన్ యొక్క ప్రాసెస్ అనేది అలాగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు డిగ్రీలో జాయిన్ కావాలంటే టాప్ 10 కాలేజీలో మాత్రం, యూనివర్సిటీలో మాత్రం జాయిన్ అవ్వండి. డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకు డిగ్రీ చేస్తారంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళ యొక్క గోల్, వాళ్ళ అచీవ్మెంట్ అనేది కావడం కోసం వాళ్ళు అనేది డిగ్రీ అనేది జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, మా యొక్క సివిల్ సర్వీస్ కానీ యూపీఎస్సీకి మా గోల్ అనుకుంటే మీరు కంపల్సరీగా డిగ్రీలో జాయిన్ అవ్వండి. బీటెక్ మరియు డిగ్రీ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అన్నమాట. మనకు ఏదైనా ఎలిజిబిలిటీ, ఇద్దరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే మనకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం అయితే ఉన్నది. డిగ్రీ మరియు బీటెక్లో ఇద్దరికి మనకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. చాలామంది అనుకుంటారు డిగ్రీ చేస్తే వస్తుంది, బీటెక్ చేస్తే రాదనుకుంటారు. అదేం లేదు, ప్రతి ఒక్కరికి, ఇద్దరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి అయితే మనకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్లో మీకు మంచి మార్కులు వస్తే డిగ్రీ చేయాలనుకునే వారైతే కంపల్సరీగా మీకు మంచి మార్క్స్ వస్తే మీరు దోస్తు అప్లై చేసుకొని మీరు డిగ్రీలో అయితే జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మేము బీటెక్ చేస్తాము, మాకు వెంటనే చేయాలనుకుంటున్నాం, ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాము అయితే మీరు కంపల్సరీగా ఎంట్రన్స్ టెస్ట్ చేస్తే రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ పాసెట్ ఎగ్జామ్ అనేది మీరు కంపల్సరీగా రాయాలి. దానిలో క్వాలిఫై అయితే మీరు బీటెక్ ఎలిజిబిలిటీ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.